హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. నేనైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాం. ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్. దీనిలో మనం అనేది జరీతో వర్క్ అనేది చేసాము. స్టోన్ వర్క్ ఇచ్చాము. సెల్ఫ్ కుందన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్తో వర్క్ అనేది పానీ వర్క్ అనేది దీని మధ్యలో ఉంది కదా. ఇది వచ్చేసి పానీ వర్క్ లోడ్ స్టిచ్ అనేది ఉంది. కింద వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ థ్రెడ్ పైన అవుట్లైన్ అనేది గోల్డ్ జరీతో ఉంది. సేమ్ మగ్గం ఫినిషింగ్ లాగే ఉంది. సో ఏమాత్రం తీసుకోదండి మగ్గం ఫినిషింగ్కి. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా స్టోన్స్ ఇచ్చామండి అక్కడక్కడ, ఎందుకంటే డల్గా కాకుండా ఓన్లీ వాళ్ళకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే వర్క్ కావాలన్నారు. సో వాళ్ళకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే వర్క్ అనేది ఇచ్చాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్క్ అయితే మంచిగా నీట్గా ఎంబోస్ అయిందని చెప్పాలి. సో లేట్ చేయకుండా మనం అయితే సెకండ్ కలెక్షన్ చూస్తున్నారు కదండి. మెరూన్ కలర్ పైన చిన్న చిన్న మ్యాంగోస్, ఇంకా మ్యాంగో వర్క్, మ్యాంగో ఇంకా ఫ్లవర్ వర్క్ ఎంత బాగుందంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్ క్లాత్ అండి. ఇలాంటి ట్రాన్స్పరెంట్ క్లాత్ పైన కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా చేసామంటే వర్క్ ఏ మాత్రం ఫినిషింగ్ డిస్టర్బ్ కాకుండా, అవుట్లైన్ చూస్తున్నారు కదా, అసలు అవుట్లైన్ అనేది డిస్టర్బ్ కాకుండా నీట్గా వర్క్ అనేది చేసామండి. ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్. బ్యాక్ అయితే మ్యాంగోస్ వచ్చి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది బ్యాక్ నెక్. అక్కడక్కడ మ్యాంగో బూటాస్ అనేది మనం అయితే డిజైన్ చేసాము. ఫ్రంట్కి వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసామండి. దీంతో పాటు హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ కింద అనేది అటాచ్ చేసాం. సో పెద్ద బార్డర్ ఉన్న వాళ్ళకి కింద వర్క్ కావాలి అనుకునే వాళ్ళు లేట్ మాత్రం చేయకుండా ఈ ప్యాటర్న్ డిజైన్ చేసుకుంటే వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో దీంతో పాటు మనం డిజైన్ చేసిన డిజైన్ ఇది వచ్చేసి ఇది అండి. మొత్తం శారీ అయితే ఫ్లోరల్ వర్క్. సో దాంతోపాటు లైట్ పిస్తా గ్రీన్ అనేది కాంబినేషన్లో ఉంది వర్క్. సో అదే పిస్తా గ్రీన్తో మనం అనేది వర్క్ అనేది చేసాము. శారీలో అక్కడక్కడ కాపర్ ఉంది. సో ఖాళీ కాకుండా అక్కడక్కడ మనం స్టోన్ వర్క్ అనేది చేసాము. ఇంకా దీంట్లో అయితే మనం చక్రీస్తో హైలైట్ చేసి సెల్ఫ్ మొత్తం సెల్ఫ్ అయితే బాగుంటుంది అన్న థాట్తో సెల్ఫ్ అనేది చేసామండి. ఇంకా అక్కడక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్స్ బంచెస్ చేసాము, ఎందుకంటే వీళ్ళది ఏరియా ఎక్కువ ఉంది. సో అక్కడక్కడ పెద్ద బంచెస్ అయితే బాగా కనిపిస్తాయి, చిన్న బంచెస్ అయితే మంచిగా కనిపించాలని ఉద్దేశంతో మనమైతే ఈ విధంగా డిజైన్ చేసాం. సో దీంతో పాటుగా ఇంకొకటి కొత్తగా అనేది కావద్దండి, చాలా చాలా బాగుంది కృష్ణుడి. సో అదైతే వర్క్ అయితే అవుతుంది, చూద్దాం ఒకసారి. అక్కడ చూడండి, ఈ లోటస్ పైన ఒక తవ్వ అండి, ఇంకా కృష్ణుడి చాలా చాలా బాగుంది వర్క్. ఇది కూడా అయిపోయిన తర్వాత నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూసారు కదండి, ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.